అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? రాజైన వైశ్య కుమారుడు. దృష్టుడనే రాజు కొడుకు నాభాగుడు అనేవాడు సుప్రభ అనే వైశ్యకన్యను వరించి ఆమెను తనకిచ్చి పెళ్లి చెయ్యమని ఆమె తండ్రిని కోరాడు. క్షత్రియ యువకుడు వైశ్యకన్యను చేసుకోవటం మంచిది కాదని సుప్రభ తండ్రి అన్నాడు. అయినా నాభాగుడు ఆమెను పెళ్లాడతానని పట్టుపట్టాడు. నీకు నాకు రాజు మీ తండ్రి ఉన్నాడు కదా, మనం వెళ్ళి ఆయన నిర్ణయం తెలుసుకుందాం అన్నాడు సుప్రభ తండ్రి. ఇద్దరూ దృష్టుడి వద్దకు పోయి తమ తగాదా గురించి ఆయనకు చెప్పుకున్నారు. దృష్టుడు పెళ్లికి అభ్యంతరం చెప్పాడు. తండ్రి నిర్ణయాన్ని కూడా లెక్క చెయ్యక నాభాగుడు సుప్రభను రాక్షస పద్ధతిని ఎత్తుకువచ్చి పెళ్లాడాడు. సుప్రభ తండ్రి దృష్టుడి వద్ద ఫిర్యాదు చేశాడు. దృష్టుడు తన కొడుకుతోనే యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరూ యుద్ధం చేస్తుండగా ఒక పరివ్రాజకుడు అటుగా వచ్చి యుద్ధ కారణం అడిగి తెలుసుకొని నాభాగుడు వైశ్య స్త్రీని పెళ్లాడి వైశ్యుడయ్యాడు. క్షత్రియుడు వైశ్యుడితో యుద్ధం చెయ్యరాదు అని దృష్టుడికి ధర్మం తెలిపాడు. తండ్రి కొడుకుల మధ్య యుద్ధం ఆగిపోయింది. దృష్టుడు నాభాగుణ్ణి వైశ్యవృత్తులే అవలంబించమని ఆజ్ఞాపించాడు. నాభాగుడు వైశ్య వృత్తులే అవలంబిస్తూ వచ్చాడు. నాభాగుడికి సుప్రభ వల్ల బనందుడు అనే కొడుకు కలిగాడు. బనందుడు పెరిగి పెద్దవాడవుతూ నేను ఏ వృత్తి అవలంబించను అని తన తల్లిని అడిగాడు. గోవులను కాయి అన్నది సుప్రభ బనందుడితో. గోరూపిణి అయిన భూమిని శత్రురాజులు పాలిస్తున్నారు, నేను దాన్ని ఎలా పాలించను అనుకొని బనందుడు ఆ భూమిని సంపాదించాలని నిశ్చయించుకున్నాడు. అతను ఈ ఉద్దేశ్యంతో హిమాలయానికి వెళ్ళి అక్కడ నీపుడు అనే రాజర్షిని కలుసుకొని అతనికి తన సమస్య తెలియచెప్పాడు. నీపుడు అస్త్రవిద్యలు బాగా తెలిసినవాడు. ఆయన సంతోషంగా బనందుడికి తనకు తెలిసిన విద్యలన్నీ కొద్ది కాలంలోనే నేర్పాడు. అస్త్రవిద్యలు అభ్యసించి బనందుడు తిరిగి వచ్చేసరికి దృష్టుడు చనిపోయి నాభాగుడి తమ్ముడి కొడుకు వసురాతుడు రాజ్యం ఏలుతున్నాడు. బనందుడు వసురాతుణ్ణి తన తండ్రి భాగమైన అర్ధరాజ్యాన్ని అయినా తనకివ్వమని అడిగాడు. వసురాతుడు అందుకు ఒప్పుకోక నీ తండ్రి వైశ్య స్త్రీని పెళ్లాడి వైశ్యుడై రాజ్యార్హత లేకుండా చేసుకున్నాడు. అతనికి లేని రాజ్యార్హత నీకెక్కడి నుండి వస్తుంది? నీకు అర్ధరాజ్యం ఇవ్వను అన్నాడు. బనందుడు వసురాతుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో వసురాతుణ్ణి చంపి పూర్తి రాజ్యమే సంపాదించుకున్నాడు. అయితే దాన్ని అతను తానే స్వయంగా పాలించక తన తండ్రి అయిన నాభాగుణ్ణి పాలించమని కోరాడు. కానీ నాభాగుడు తాను రాజ్యార్హుడు కాడని చెప్పి, నువ్వు గెలుచుకున్న రాజ్యం కదా, దాన్ని నువ్వే పాలించుకో అన్నాడు. ఈ విధంగా వైశ్యుడిగా పుట్టిన బనందుడు తిరిగి రాజయ్యాడు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మంచి విషయంతో మీ ముందుకొస్తాను.